కాళీమాత బ్యూటిఫుల్ చూడండి, చాలా అద్భుతం. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మా మందిర్ అండి. ఇక్కడ అట్లధర వదోదరలో మనకి నిర్మాణమైన అద్భుతమైన దేవస్థానం అయితే కట్టించడం అయితే జరిగింది. సో నేను వచ్చాను, మహోత్సవం ఏదో జరుగుతున్నట్టు ఉంది. సో ఆ మందిరికి వెళ్ళి ఆ మందిర్లో ఆ దేవుడిని మీకు చూపిస్తాను. సో మొదట మనకి సింహం అయితే ఉందండి. నేనైతే నిర్ణయించుకున్నాను, నాకు కనిపించే ఏ దేవతని ఏ దేవుడిని కూడా వదలనండి. ఇంకా ఈసారి నుండి నో ఫేమస్ ప్లేసెస్ ఫర్ బుష్, ఎవ్రీ మందిర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్. మనకు ఆంజనేయ స్వామి, వీరయ్యమ్మ చూసారా, ఇది మనకి సూరత్లో కూడా మీకు చూపించాను. ధూమాస్ బీచ్ సమీపంలో వీరయ్య తల్లి. సో అమ్మ, మొన్నైతే నీ దగ్గర రాలేకపోయానమ్మ, ఈసారి అయితే కనీసం దూరం నుండి నీది దగ్గర నుండి గణేష్ ఇటువైపు అడైతే మనకు ఆంజనేయ స్వామి ఉంది, వీరయ్యమ్మ చాలా అద్భుతంగా ఉంది చూడండి. అబ్బబ్బబ్బబ్బా, నెక్స్ట్ అవ్వాలండి. గుజరాత్లో ఉన్న కట్టడలే కానీ ఆ డీటీస్ కానీ చూడండి, చాలా అద్భుతం. సో ఈ దేవాలయం కూడా మీరు మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. నేనైతే నాకు కంటికి కనిపించిన ప్రతిదీ కూడా ఈసారి నేను వదలనండి, ఎందుకంటే ప్రతిదీ కూడా ట్రెండింగ్ అని కాదు కానీ ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్ అని. అందరూ ట్రెండింగ్ కూడా చూపిస్తున్నారు కానీ ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు కూడా చూపించాలి. వినాయక్ దేవాలయం మనకి చాలా చాలా బాగుంది దేవాలయం చూడండి. మై గాడ్, ఎన్ని, ఇటు 4 ఇటు 3 7 8 అష్టభుజ అంబికా మాత కూడా అష్టభుజ. ఇదిగోండి ఇక్కడ కూడా 8 చేతుల తల్లి వీరయ్య తల్లి. నాకు నేనే సెల్ఫీ తీసుకోవాలి కాబట్టి చక్కగా అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ తల్లి కూడా. సో ఇదిగోండి వీరయ్య మాత దేవాలయం ఇది. ఇదిగోనండి మనకి అట్లధర వదోదరలో మనకి కాళీమాత దేవాలయం ఉంది. సో చాలా అద్భుతమైన దేవాలయం. మనకి స్టార్టింగ్ సింహాలు ఉన్నాయి, సింహాల తర్వాత మనకి కాళీమాత చాలా బాగుంది. కాళీమాత దేవాలయం ఇదిగోండి. ఇక్కడ ఏంటి స్పెషల్ నాకు తెలియదు కానీ మనకి తమిళనాడులో అయితే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇక్కడైతే మనకి వినాయకుడు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారండి. జై హనుమాన్. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కాళీమాత, బ్యూటిఫుల్. అదిగోండి అక్కడ కనిపిస్తున్న అతను కూడా ఇంకెవరో కాదు, మనకి మహారాజ్ మాంతస్వామి అని. సో కాళీమాత చాలా అద్భుతమైన దేవాలయం. ఇది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. మనకి ఇది వీరయ్య మాత దేవాలయం దగ్గర మనకి ఈ దేవస్థానం అయితే ఉంది. అతను అదే చెప్తున్నారండి, ఈ కాళీమాత అనేది పురాతన స్టార్టింగ్లో ఇదైతే స్టార్టింగ్ నుండి ఇది ఉంది. దాని తర్వాత మనకి కొత్త కాళీమాత పెట్టడం అయితే జరిగింది. మస్ట్ విజిట్ అండి.